ప్రియమైన దేవుని జనాంగమా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు జీవము గల శక్తి గల నామంలో హృదయపూర్వకమైన వందనములు. ప్రాచీన భారతదేశంలో వేదాలను అత్యంత పవిత్రమైన జ్ఞానంగా భావించేవారు. భారతదేశంలో వర్ణ వ్యవస్థ అంటరానితనం ప్రాచీన భారతీయ సమాజంలో ప్రజలను ప్రధానంగా 4 వర్ణాలుగా విభజించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. కాలక్రమేణా ఈ వ్యవస్థ మరింత క్లిష్టమైన అనేక జాతులు, ఉపజాతులుగా మారింది. ఇక్కడే వివక్ష ప్రారంభమైంది. కొన్ని వృత్తులను అపవిత్రంగా భావించడం ద్వారా ఆ వృత్తులు చేసే వర్గాలను సమాజంలోని ఇతర వర్గాల నుండి వేరు చేశారు. వారికి దేవాలయ ప్రవేశం, సామూహిక బావుల వినియోగం, విద్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే హక్కులను నిరాకరించారు. ఇది వివక్షగా, అంటరానితనంగా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, జ్యోతిరావు పూలే గారు వీరు సమానత్వం, విద్య మరియు సామాజిక న్యాయం కోసం కృషి చేశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని రద్దు చేశారు. అయినా భారతదేశంలో ఈ వివక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, పలుచోట్ల వేదనలకు గురి చేస్తుంది. అయితే ఈ మత వివక్ష కోసం బైబిల్ గ్రంథం ఏం వివరిస్తుంది? యేసు ప్రభు లోకాన్ని అంటే భేదం లేకుండా అందరినీ ఒకేలాగా ప్రేమించే దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన అందరికీ ప్రభు అయిన దేవుడై ఉన్నాడు. అపోస్తుల కార్యం 10:36. అందరూ కలిసి జీవించాలని బైబిలు నొక్కి వక్కానిస్తుంది. కీర్తనల గ్రంథం 133వ కీర్తన మొదటి 3 వచనాలు. సహోదరులు అందరూ కూడాను ఐక్యత కలిగి ఒకే భావనతో, ఒకే ఉద్దేశంతో దేశం యొక్క, ఆ సంఘం యొక్క, ఆ సమాజం యొక్క ఆ ఉన్నతి కొరకు ఐక్యత కలిగి ఉండాలని ఈ లేఖన సారాంశం మనకు వివరిస్తుంది. ఈ ఉద్దేశంలో దేశ ప్రజలంతా జీవిస్తే మన దేశ ప్రజలందరికీ క్షేమం, అభివృద్ధి విస్తృతంగా కలుగుతుంది. దైవ దీవెనలు కూడాను విస్తారంగా కలుగుతుంది. దైవాశీస్సులు.